పాలు, పెరుగు, కూరగాయలు, ఫినాయిల్ నుంచి వేడి వేడి బిర్యానీ దాకా ప్రపంచం మొత్తం మన గుమ్మ ముందుకు డోర్ డెలివరీ అవుతుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రాణాలు కాపాడే మందులు ఆన్లైన్ లో తక్కువ ధరకు వస్తే మాత్రం వీళ్లకు కడుపు మండిపోతోంది. రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ అట. ఎందుకు? ప్రజల మీద ప్రేమతోనా? కాదు బాబు, ఆన్లైన్ డెలివరీతో తమ దోపిడీ సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో 3 రూపాయల గోల్ని 30 రూపాయలకు అమ్ముకుంటున్న ఈ మెడికల్ మాఫియా దౌర్జన్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ రోజు బట్టబయలు చేద్దాం. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూసేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ చేస్తున్న ఈ బంద్ ఒక పచ్చి బ్లాక్ మెయిల్. ఆన్లైన్ కార్పొరేట్ సంస్థలు మందుల మీద భారీ డిస్కౌంట్ ఇస్తుంటే రిటైల్ షాపుల వాళ్ళకి ఎందుకు నష్టం వస్తోంది? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో ఒకసారి డీకోడ్ చేద్దాం రండి. డోర్ డెలివరీతో ప్రాబ్లం ఏంటి? ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా ప్రతి చిన్న వస్తువు ఇంటికి వస్తుంటే మరి అలాంటప్పుడు నడవలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుడికి, అర్ధరాత్రి ఎమర్జెన్సీలో ఉన్న ఒక పేషెంట్కి ఆన్లైన్లో మందులు ఇంటికి వస్తే వీళ్లకు వచ్చిన నొప్పి ఏంటి, నష్టం ఏంటి? వీళ్ళ ప్రాబ్లం మందులు ఆన్లైన్లో రావడం కాదు, తాము సెట్ చేసుకున్న గుత్తాధిపత్యం ఎక్కడ పోతుందో అన్న భయం. మరి ఈ 90% డిస్కౌంట్ రహస్యం ఏంటి? అంత దారుణమైన లాభాలేంటి? చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఆన్లైన్ సంస్థలు 300 రూపాయల ఎంఆర్పి ఉన్న మందుల మీద 60%, ఒక్కోసారి 90% డిస్కౌంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాయి అని. ఇక్కడే ఉంది అసలు స్కామ్. ఒక బేసిక్ జనరిక్ మందు బిళ్ళ తయారీ ఖర్చు అక్షరాల 3 రూపాయలు మాత్రమే. కానీ దాని మీద ప్రింట్ అయ్యే ఎంఆర్పి ఎంతో తెలుసా? 30 రూపాయల నుంచి 300 రూపాయల వరకు. బ్రాండ్ పేరుతో ఈ మెడికల్ మాఫియా వేసుకునే మార్జిన్ ఇది. ఆన్లైన్ సంస్థలు డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొని మధ్యలో ఉన్న ఈ బ్రోకర్ల కమిషన్లు కట్ చేసి ప్రజలకు తక్కువ ధరకు అందిస్తున్నాయి. అంటే ప్రజల జేబుల్లోనే కాస్త డబ్బులు మిగులుతున్నాయి. అది చూసి ఈ లోకల్ మెడికల్ షాపుల వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన మందులు ప్రజలకు దొరకడం రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు దమ్ముంటే కాంపిటీషన్ తట్టుకొని మీరు డిస్కౌంట్లు ఇవ్వండి. అంతేకాని మేము బంద్ చేస్తాం, ఎవరికి మందులు దొరకకుండా చేస్తామని రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బెదిరించడం దౌర్జన్యం కాదా? అకారణంగా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలేంటి? ప్రజలు గమనించాలి. ఈ బంద్ ఆన్లైన్ సంస్థలకు వ్యతిరేకం కాదు, తక్కువ ధరకు మందులు కొనుక్కునే సామాన్యుడి హక్కుకు వ్యతిరేకం. ఇకనైనా ప్రభుత్వాలు ఈ ఎంఆర్పి స్కామ్ మీద, మెడికల్ మాఫియా పైన ఉక్కుపాదం మోపాలి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజాలు అందరికీ తెలియాలి.